పోవాలి. జరంత చిల్లరియవే. నా పైసలేం లేవు. ఒకటోసారి చెప్తున్నా, ఇస్తావా ఇయ్యవా? బావా ఒక్క వేలే చూపిస్తుందంటే 100 అడుగుతుందేమో. చీపే. 2 ఏళ్ళు చెప్తున్నా, ఇస్తావా ఇయ్యవా? వీడు 2,000 కూడా లేపాడేంటి? రేటు పెంచిందేమో. ఏందిరో ఈ మధ్య కొత్తగా ఏళ్ళు లేపుతున్నావు? అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా ఏళ్ళు లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది. ఇంకోసారి నువ్వు ఏళ్ళు లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపుద్ది. సమజైంది. అబ్బా 500కి వ్యవహారం సెటిల్ అయినట్టుంది. కాస్ట్లీయే. అరే చిల్లర పైసలు ఏమంటే కోపం మేడం. ఇగో ఏంది అట్లా చూస్తావు? నీకోసం బేరం తెచ్చిండే మీ అన్న. 100 రూపాయల వజ్జీలు కట్టు. ఎవరికి? అగో ఆ సారోళ్ళకి. ఇటే చూపిస్తున్నాడంటే సెటిల్ అయిపోయినట్టే. బడే ముష్కిల్తో 5,000కి సెటిల్ అయింది సార్. 500 కదా? 500కి అమ్మహా రాదు వస్తుంది. అరే 500 కమిషన్ ఉన్నది. తొందరగా కొట్టరా. పైసలు నాకు వద్దు సార్, కష్టం చేసేటోళ్ళకి ఇవ్వండి. అరే ఓ రాబాయ్, సార్ వెయిటింగ్ గా ఉన్నాడు, జల్దిగా రావాలి. 5 మినిట్లు వస్తుంది సార్. ఆల్ ది వేస్ట్. వచ్చాయి. తీసుకోండి. ఏంటిది? బజ్జీలు. బజ్జీల తర్వాత ముందు బండెక్కు. బండెక్కాలా? ఎందుకు? ఎందుకేంటి? ఆ లాల్చి చేసుకున్నాడు. నీ నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు. ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు కూడా వెనకాలేదు. రేట్ ఎంత చెప్పిండు? 5,000. ఇయ్యండి, ఎక్కుతా. వెంకటరమణ గోవిందా.